మెదక్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మన అభ్యర్థులు గెలిస్తేనే మెదక్లో అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలు చేసిందేమీ లేదన్నారు. చాలా సీరియస్ గా మనసు పెట్టి వినాలని చెప్పి కూడా మా మెదక్ ప్రజలకు కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనం ఏ విధంగా అన్యాయం అయ్యా, మన నిధులు, మన రోడ్లు, మన మోరీలు, మన దళిత బంధు, మన బీసీ బంధు, మా మైనారిటీ బంధు, ఎస్పీ బంధు అన్ని హరీష్ రావు తీసుకుపోయి గజ్వేల్కు పరిమితం చేసిండు, సిద్దిపేటకు పరిమితం చేసిండు. అదేవిధంగా సిరిసిల్ల మనమందరం పన్నులంటే ఆ 3 నియోజకవర్గాల్లో అన్ని తీసుకుపోయి అక్కడ పెట్టిండు. ఇప్పుడిప్పుడే మన మెదక్ నియోజకవర్గం అభివృద్ధి ప్రారంభమైంది. దయచేసి మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 10 సంవత్సరాల్లో ఇల్లు ఇస్తామని ఇల్లు ఇవ్వకుండా పోయింది. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర మన దగ్గర దాచుకున్న పైసలు మాలాస గట్టిగా ఉన్నాయి. కాబట్టి పైసలు ఇస్తే బ్రహ్మాండంగా వద్దనకుండా తీసుకోవాలా, ఓటు మాత్రం ఎగుర్తు కోటేస్తారు. 3000 అవసరమైతే మా తల్లి వాని బట్టలు కూడా గుంజుకునేటట్టుంది అట్లా చూస్తుంది. కాబట్టి ఏం తప్పులేదు, వాని బట్టలు కూడా గుంజుకోండి, వారి బట్టలు కూడా తీసేటట్టు చేతు గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఏదున్నా ఇలా కాంగ్రెస్ పార్టీ చేయాలా, ఇంద్రమ్మ రాజ్యం చేయాలా, మనమే చేయాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.